బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంచి మొటిమలను తగ్గిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అని మీకు తెలుసా? కడిగిన బెండకాయలని పొడిగుడ్డతో తుడిచి సన్నని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. ఇలా పెట్టుకోవడం వల్ల జిగురంతా ఆరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ అది వేయకూడదు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకి 75% ముక్కలు ఉడికి మెత్తబడతాయి. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది. 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, అందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కారప్పొడి, సాల్ట్ తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకొని మనకి 75% ఉడికిన ఈ బెండకాయ ముక్కల్లోకి ఈ పౌడర్ అనేది వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టకుండా మనము వేయించుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకొని. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రై అనేది తయారవుతుంది. ఈ బెండకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, అలాగే పీచు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి బెండకాయ అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది పిల్లలు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై తినడం వల్ల ఆరోగ్యంలో ఎంతో మనకి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. పెళ్లిళ్ళలోనూ ఫంక్షన్లోనూ నూనెలో అయితే బెండకాయ ఫ్రై చేసేసి డీప్ ఫ్రై చేసి దాంట్లో పొడులు అవి కలుపుతారు. ఇలా ఆయిల్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా తక్కువ నూనెతో పొడి పొడిగా ఫ్రై చేయొచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, బాయ్.